సరే, వీరు వచ్చి శ్రీపాద తీర్థాన్ని అనుగ్రహించారు. వెంటనే ఎదురుకుండా ఉన్నటువంటి పెద్ద మర్రి చెట్టు మండి బూడిదైపోయింది. చూస్తూ ఉండగా ఈ పిల్ల నిద్రపోయినట్టు పడుకున్నది, లేచింది, మామూలు స్వస్థురాలైంది. అంటే భూత ప్రేతాలని వదిలించటంలో భగవద్ రామానుజులకు వారికి వారే సాటి. వారిని నమ్ముకోవాలి మనమైతే. ఆ గురువు గారిని కనుక నమ్ముకున్నట్టయితే, గురువు తలుచుకుంటే సాధ్యం కానిది ప్రపంచంలో లేనే లేదు. దైవమైనా కొంచెం జాగు చేస్తుందేమో కానీ గురువులు జాగు చేయరు. ఇటువంటి సన్నివేశం మా ఇంట్లో కూడా 1-2 సార్లు జరిగింది. కనుక నేను ఇంత ప్రగాఢంగా చెప్తున్నా. మా పెద్ద చెల్లెలకి గాలి చేష్ట వచ్చింది. ఆ గాలి చేష్ట వస్తే నేను సాయంత్రం సంధ్యా సమయంలో జపం చేసుకుంటున్న సమయంలో ఆ అమ్మాయి అమావాస్యగా దాటిందే అక్కడ ఉంటే బతకదు నాకు వినిపించాయి అక్షరాలు. స్పష్టంగా 3 సార్లు వినిపించాయి. మా నాన్నకి చెప్పాను, నాన్న ఇలా వినిపిస్తున్నాయి, పెద్దదాని విషయం నాకు ఎందుకు అనుమానంగా ఉంది అని. వెంటనే మనిషిని పంపించి పిలిపించారు నాన్న. పిలిపిస్తే సరే ఏర్లు యంత్రాలు చేతైనవన్నీ చేశాం, పోలేదు. అప్పుడు నాన్నగారు ఒక మంత్ర సంపుటి చెప్పి చెయ్యమన్నారు. నువ్వే చెయ్యమ్మా, మంత్ర సంపుటి వీరైనంత చెయ్యమంటే తీర్థం ఇస్తే, ఇవి తీర్థం కాదు పురుగులు నా చేతిలో పోసావని నా మొహాన్ని విసిరిపోసేది. అన్నం పెడితే తినేదిగా, తీర్థం చల్లి అన్నం పెడితే. అలాంటి పరిస్థితుల్లో అది విడిచి వెళ్ళినప్పుడు ఆ క్షణంలో మేము చూస్తూ ఉండగా నిష్కారణంగా దొడ్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మ పెద్దది విరిగి కింద పడింది, పెళ్ళను భయంకరమైన శబ్దంతో. అంటే అక్కడ మాడిపోయింది, ఇక్కడ విరిగిపోయింది. ఆ తరువాత మా చిన్న చెల్లెలకి అస్వస్థత రావటం మన గోష్ఠి వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు కూడా ఆవిడ వచ్చి భగవద్ రామానుజుల ఫోటో చూపించి తీర్థం ఇమ్మని అడిగింది సంస్కృత భాషలో. ఆ పట్టిన గ్రహం సంస్కృత గ్రహం, అందుకని సంస్కృత భాషలో నాకు ఇప్పుడే తీర్థం ఈ భగవద్ రామానుజుల్ని శరణాగతి చేయమని దర్భలు తీసుకొచ్చి నాలుక మీద రాయమని రకరకాలు చేసింది. చివరికి భగవద్ రామానుజుల చిత్రపటం దగ్గర కూర్చోబెట్టాము. ఇంకా ఆ పాట పడుకుంది. తర్వాత మెల్లిగా ఆ గ్రహం విడిచింది, ఇప్పుడు బాగుంది. కనుక భగవద్ రామానుజులని కనుక ఆశ్రయిస్తే మనకి తెలియకుండా వ్యాధి రూపంగా బాధిస్తున్నటువంటి గాలి, ధూళి, భూతం, ప్రేతం ఇవన్నీ కూడా విడిచిపెట్టిపోతాయి అనటానికి సాక్షిని నేను అనుభవించే చెప్తున్నా. అందరూ నమ్మండి, ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఆయన అనుగ్రహం అనేది చాలా అత్యద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి అనుగ్రహం. ఇక్కడ ఈ కాంచీరాజు గారి కుమార్తె మనకి చరిత్రలో చెబితే ఎవరు వారు నమ్మితే వారికి ఇటువంటి బాధలు రావు అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. ఆ తరువాత యామునాంగుళి మోచకాయ నమః ఇంకొక నామం. యామునాచార్యుల వారు చాలా గొప్పవారు. వారికే ఆళవందార్ అనేటటువంటి పేరు ఒకటి ఉంది. వారు స్తోత్ర రత్నం అని మనకు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. యామునాచార్యులు రాసిన స్తోత్రం. యామునాచార్యుల వారు రాసిన స్తోత్రంలో శ్లోకాలలో పదాలు, గద్యత్రయంలో పదాలు ఇంచుమించు ఒకటిగానే కనిపిస్తాయి మనకి. ఈ యామునాచార్యుల వారు భగవద్ రామానుజుల్ని చూసి మాట్లాడి చేరదీసి ఆయనకు వచ్చిన విజ్ఞానం అంతా అందించాలి అని తపన పడేవారు. శ్రీరంగంలో ఉంటూ ఉండేవారు. శ్రీరంగంలో ఆస్థాన పండితులుగా మెలుగుతున్నటువంటి వారు యామునాచార్యుల వారు. ఈ స్వామి మన భగవద్ రామానుజులు కంచి వరదరాజస్వామికి సేవ చేసేవారు. ఆ వరదరాజస్వామి ఆయన్ని బ్రతికించి తీసుకొచ్చాడు. గురువుగారు చంపేద్దామని కాశీయాత్ర ప్రయాణం పెట్టి తీసుకుంటూ వెళుతూ ఉంటే ఆ విషయాన్ని తన తమ్ముడు గోవింద భట్టరు చెబితే మెల్లిగా వెనక్కి తిరిగి వస్తూ దారి తప్పి అడవిలో ఉంటే కోయదొర వేషంలో వరదరాజస్వామి వెళ్ళి మేము కూడా కంచికే వెళుతున్న నమ్మని తీసుకొని వచ్చి ఆ స్వామి సన్నిధికి సమీపంలో ఉన్నటువంటి ఒక శాల బావిని చూపించి అక్కడ ఆపేసి వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత అడిగితే ఇదే కాంచీపురం అని చెప్పారు. అప్పటి నుండి ఆ బావి నీళ్లు తోడుకొని వెళ్ళి స్వామికి తీర్థ కైంకర్యం చేసేవారు భగవద్ రామానుజులు. అందుకని వరదుడి మెప్పించేటటువంటి వాడు, వరదుని అనుగ్రహంతో కూరేశుల వారికి నేత్రములను ఇప్పించినటువంటి వారు భగవద్ రామానుజులు. భగవద్ రామానుజుల్ని నమ్ముకొని మనం రోజు ఒక తులసీదళం ఆయన చిత్రపటానికి కనుక పెట్టినట్లయితే కంటి వ్యాధులు రావు, చూపు మందగించింది కూడా సరిగ్గా వస్తుంది. ఆయనలో అంత గొప్ప శక్తి ఉన్నది. ఎందుకంటే అసలు గుడ్లు పీకేస్తేనే కన్నులు తెప్పించి ఇచ్చినవాడు మనకి ఉన్న కళ్ళకి ఇంకా గొప్ప శక్తిని, చూసేటటువంటి శక్తిని కోల్పోకుండా చేసే లక్షణం కలిగిన వాడు వారు భగవద్ రామానుజులు.